రైతు రుణమాఫీ రెండో విడత దేశ చరిత్రలోనే రికార్డ్ అని సీఎం రేవంత్ అభివర్ణించారు. ఆగస్టులోనే మొత్తం 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం పాల్గొని రుణమాఫీ నిధులను విడుదల చేశారు. తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. జూలై 30 ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ప్రజ్వల ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్ను మహిళా శిశు సంక్షేమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ను సీఎం అభినందించారు. ప్రజ్వల ఫౌండేషన్ కు ప్రజాప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అలాగే మత్తు పదార్థాల నిర్మూలన కోసం కూడా ప్రత్యేకంగా టీనాబ్ విభాగాన్ని బలోపేతం చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుకు చేశారు. జూలై 30న రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డన్నారు. 2 విడతల్లో రైతుల అకౌంట్లలో 12,000 కోట్లు వేశామని, ఆగస్టులోనే మొత్తం 31,000 కోట్లు మాఫీ చేసి పూర్తి చేశామని చెప్పారు సీఎం. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టినంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలి విడతలో 1 లక్ష లోపు రుణాలు మాఫీ, రెండో విడతలో 1,50,000 లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల టైంలోనే 1,00,000 మంది రైతుల ఖాతాల్లోకి 12,224 కోట్లను జమ చేశామన్నారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇవాళ రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. జూలై 30న రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి ముఖ్యమంత్రి అందజేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా సజావుగా చేయలేకపోయిందన్నారు. 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు, 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. జూలై 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో సినీ నటుడు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను సాల్వాతో సత్కరించారు. సీఎం కూడా అర్జున్ను సాల్వాతో సత్కరించారు. పైకి మర్యాదపూర్వకంగా భేటీగానే చెబుతూ ఉన్న అసలు కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అర్జున్ ఇటీవలే ప్రధాని మోదీని కూడా కలిశారు. అటు జూలై 30న ఒలింపిక్స్ లో మను బాకర్, సరబ్జోత్ జోడీ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో కాంస్యం గెలవడంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా గ్రీటింగ్స్ తెలిపారు. జూలై 31న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హాట్ డిబేట్ నడిచింది. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. వారిని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే గతవుతుందని కేటీఆర్ కు కౌంటర్ వేశారు. ఈ ఎపిసోడ్తో మొత్తం మ్యాటర్ గరమైంది. సీఎం క్షమాపణలు చెప్పాల్సిందే అని బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసనలకు దిగారు. అయితే వారిద్దరూ పార్టీ మారిన సందర్భాన్ని, పార్టీకి కలిగిన నష్టాన్ని, నర్సాపూర్లో తనపై పెట్టిన కేసులను సీఎం ప్రస్తావించారు.
తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మకు జూలై 31న శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీసీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు వెళ్లారు. ఆ సందర్భంగా దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఇక అదే రోజు సాయంత్రం తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే కొత్త గవర్నర్ జిష్ణుదేవ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కేబినెట్తో ఫోటో సెషన్లో పాల్గొన్నారు కొత్త గవర్నర్. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా మంత్రులు హాజరయ్యారు. ఇక జూలై 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని కార్యాలయంలో ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పద్మశ్రీ గ్రహీత అయిన సుభాష్ పాలేకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి పాలేకర్ను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గో ఆధారిత సహజ వ్యవసాయ విధానాలపై తాను రాసిన పుస్తకాన్ని పాలేకర్ సీఎం రేవంత్ కు అందజేశారు. జూలై 31న ప్రసిద్ధ మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కలిశారు. ఆశీర్వచనాలు పలికి ఆగస్టు 20, 21, 22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందించారు. For more videos like this, subscribe Big TV channel.